అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈరోజు శనాత్రి దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తలు అయితే చూద్దాం. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే, ఇంకా సోన్ తహసీల్దార్ను బదిలీ చేయాలి, కలెక్టర్ ఎదుట కర్తాల్ గ్రామస్తుల ఆందోళన అని కూడా వార్త చూడొచ్చు. మరి ఏం జరిగిందో వివరాలు చూద్దాం ఒకసారి. రైతులకు ఇబ్బందులు గురిచేస్తున్న నిర్మల్ జిల్లా సోన్ మండల తహసీల్దార్ మల్లేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎదుట సోన్ మండల కర్తాల్ గ్రామానికి చెందిన రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని గత సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎలాంటి మార్పు లేదని, ఎన్ని ఫిర్యాదులు చేసినా తనపై చర్యలు తీసుకునే అధికారులు ఎవరు లేరనే అహంకారంతో ఇంకా ఎక్కువగా రైతులపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ సమస్యలపై కార్యాలయానికి వెళ్తే గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరక్షరాస్యులైన రైతులను తెలిసిన వారి సమస్యలపై కార్యాలయానికి తీసుకెళ్తే బ్రోకర్లం చేస్తున్నామంటూ చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఎక్కువ మాట్లాడితే సర్వే నెంబర్లు రెడ్ మార్క్ చేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లా కలెక్టర్ స్పందించి తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని, బదిలీ డిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారంట. మరి ఇంకా ఏదైతే సోన్ మండల తహసీల్దార్ ఉండో మరి వాళ్ళకు రైతులను అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారంట. ఏదైనా సమస్యలు వస్తే చాలాసేపు బయట కూర్చోబెట్టడాలు, ఇంకా వాళ్ళ పని పట్టించుకోకపోవడాలు అయితే చేస్తున్నారంట. ఏమైనా గట్టిగా మాట్లాడితే మీ పాస్బుక్లకు సంబంధించి సర్వే నెంబర్లు ఏమైనా ఉంటే వాటిని రెడ్ మార్క్ పెడతానన్నట్టుగా బెదిరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందంట. మరి అలాంటి వాళ్ళు వెంటనే అతను అక్కడి నుంచి అయితే బదిలీ చేయాలి అన్నట్లుగా గ్రామానికి సంబంధించిన రైతులు కావచ్చు, ఇంకా గ్రామస్తులు కావచ్చు, కలెక్టర్ అయితే ధర్నా చేస్తున్న వార్త అయితే చూడొచ్చు. మరి వాళ్ళని చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి ఆయన పైనగా. ఇక మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి, చెన్నూరు పట్టణ సిఐ దేవేందర్ రావు అని ఇక్కడ ఒక వార్త మరి చూడొచ్చు. మరి నిజంగానే మత్తు పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. ఇక కల్వాల్ టైగర్ రిజర్వ్లో వన్యప్రాణుల వేట, అరుదైన అలుగును వేటాడిన స్మగ్లర్ల మూట, 10 మందిని అరెస్ట్ చేసిన అటవీ శాఖ అధికారులు, వేటకు ఉపయోగించిన కార్లు, మొబైల్ స్వాధీనం అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు మనం. ఇక బెల్లంపల్లి ఎస్టీఐ ఏటీఎంలో చోరీకి యత్నం, సైరన్ మోగడంతో పరుగులు తీసిన దొంగలు, పారిపోతుండగా ఒకరిని పట్టుకున్న పోలీసులంట. మరి ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు పడ్డారంట. మరి అందులో దొంగతనానికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడ అది అల్లారం మోగిందంట. మరి ఒకరినైతే పట్టుకున్నారని తెలుస్తుంది ఇక్కడ. రైట్. ఇంకా పరిసరాలు శుభ్రత అందరి బాధ్యత, దోమలు పుట్టరాదు, దోమలు కుట్టరాదు కార్యక్రమంలో డాక్టర్ ముస్తఫా అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు కోతలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు, కరెంటు కోతలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసహనం అంటూ ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంట. మరి కరెంటు కోతలు అయితే తీవ్రంగా ఉంటున్నాయని మరి ఆర్ఎస్ ప్రవీణ్ అసహనం వ్యక్తం చేస్తున్న వార్త అయితే మనము అక్కడ చూడవచ్చు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే, రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి, కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన అంట. మరి రోడ్డు పైన ప్రయాణిస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, హెల్మెట్లు ధరించాలి. సో ఇవన్నీ కొద్దిగా పాటిస్తే కొద్దిగా రోడ్డు ప్రమాదాలు కొద్ది వరకు తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక పెన్షనర్ల పొట్టగొట్టే చట్టాన్ని ఉపసంహరించుకోవాలి, కలెక్టర్కి వినతి పత్రం అందించిన పెన్షనర్ లాంటి ఇక్కడ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక ఆఫ్టర్ ఆల్ యాక్సిడెంటల్ ఎంపీవి నువ్వు, మోడీ మొహం వాడుకొని 2 సార్లు ఎంపీ అయ్యావు, కేసీఆర్పై ఆరోపణలు చేయడం సరికాదు, ఎంపీ అరవింద్పై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేస్తున్నారంట. మరి ఏదైతే ధర్మపురి అరవింద్ నిజామాబాద్ సంబంధించిన ఎంపీ ఉన్నారో అతను మోడీ మొహం చూసి నీకు ఓట్లేశారు తప్ప నీ సొంతంగా నీకు చేసింది ఏం లేదని చెప్పేసి ఇక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ పైన విమర్శ చేసే స్థాయి నీది కాదు అన్నట్లుగా కూడా మరి అరవింద్ని అంటున్న పరిస్థితి అయితే మనకు అక్కడ వార్త అయితే చూడవచ్చు. ఇంకా ఫ్లైఓవర్ ఏర్పాటు ఎప్పుడు, బోధన్ రైల్వే గేటు వద్ద వాహనదారుల అవస్థలు, ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి అంటే ఇక్కడ వార్త చూడవచ్చు మనం. ఇక యోగేశ్వర కాలనీకి న్యాయం చేయండి, కాలనీవాసులను భయపెడుతూ మాల సంఘం భవన నిర్మాణం పట్టించుకొని అధికారులు నిర్మాణ పనులను నిలిపివేయాలి, కాలనీ ప్రెసిడెంట్ ఎర్ర యాదయ్య అంటూ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక సంతకాల ఫోర్జరీ కేసులో కానిస్టేబుల్ సస్పెండ్, విధులకు గైర్హాజరైన అధికారులు సంతకాలు ఫోర్జరీ చేసిన రవికుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర అంటూ ఇక్కడ వార్తలు చూడవచ్చు. మరి అధికారుల సంతకాలు అయితే ఫోర్జరీ చేస్తున్న కానిస్టేబుల్ని అయితే మరి ఇక్కడ సస్పెండ్ చేసినట్లుగా చూడవచ్చు. మరి ఎందుకు చేస్తుండో ఏంటి అనేది మరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే, నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి, ఎంఆర్పీఎస్ నేత నక్కా సతీష్ మాదిగా డిమాండ్ చేస్తున్నారు. కోర్టుకు హాజరైన ఎంఆర్పీఎస్ నేతలు అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక శిథిలావస్థలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల
బొప్పాపూర్లో పెచ్చులు ఊడిపోతున్న భవనం, విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం, సరిపడని గదులు, నూతన భవనానికి ముహూర్తం ఎప్పుడు, కలెక్టర్ పిల్లల భవిష్యత్తును కాపాడండి గ్రామస్తుల వేడుకోలు అంట. మరి ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళు ఉంటాయో మరి ఎప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు ప్రోత్సహించాలి, వాటిలో చదువుకోవాలని అధికారులు కానీ కలెక్టర్లు కానీ మరి వీళ్ళైతే ప్రచారం చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంటే, మరొక వైపు మాత్రం కొన్ని స్కూళ్ళు అయితే శిథిలావస్థలకు చేరుకొని చాలా ప్రమాదకరంగా మారిన పరిస్థితి కూడా ఉన్నాయి. కొన్ని పెచ్చులు ఊడిపోయి మరి అక్కడ వాష్రూమ్స్ సరిగా లేక స్కూల్ ముందు గుంతలు పడిపోయిన బురద లాంటివి చాలా స్కూళ్ళు ఉంటాయి. మరి ఆ స్కూళ్ళను పట్టించుకునే పరిస్థితి అయితే ఎక్కడ కనిపిస్తలేదు. మరి అధికారులు స్పందించి వాటిని కూడా ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఇక విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడం అంటే ఏంటో చెప్పాలి, ప్రశ్నించే వారిని వీధి కుక్కలనడం అవివేకమే. జేబీఎస్ స్కూల్ను ఎందుకు పూర్తి చేయట్లే, 3 సార్లు మంత్రి హోదాలో ఏం చేసిండు, జేఎన్టీయూ ఐఐటి కళాశాలలో మంతనికి కోటా ఉంటుందా, మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అంటున్నారు ఇక్కడ. ఇక ఫీజు రీఎంబర్స్మెంట్స్ నిధులు విడుదల చేయాలి, అదనపు కలెక్టర్కు బీసీ విద్యార్థి సంఘం వినతి. ప్రభుత్వ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటట్లేదని నారోజు నరేష్ చారి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వార్త అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక మాదక ద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. మరి నిజంగా అందరి బాధ్యతనే, అందరూ కలిసికట్టుగా దాని మీద పోరాటం చేస్తేనే మరి అది ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఇంకా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూస్తే, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ ఎదుట ధర్నా అంటూ ఇక్కడ వార్త చూడవచ్చు. మరి బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో గత 3 సంవత్సరాల నుండి విద్యార్థులు చదువుకున్న ప్రైవేట్ పాఠశాలను నిధులు ఇవ్వడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 157 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రజా సంఘాల డిమాండ్, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అయితే ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక సామూహిక ఆత్మహత్య ప్రయత్నం, సకాలంలో స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, త్రుటిలో తప్పిన ప్రమాదం, మా చావుకు నాన్నే కారణం అంటూ జాగీర్, సాయి నవీన్, సాయి కృష్ణ అంటూ కూడా వార్త చూడొచ్చు. మరి వాళ్ళకు ఏం ప్రాబ్లం వచ్చిందో మరి సామూహిక ఆత్మహత్య ప్రయత్నం చేసిరంట. మరి దాన్ని అయితే పోలీసులు అయితే అడ్డుకున్న వార్త చూడవచ్చు. ఇంకా అర్హులకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి, గ్రామాలలో ఇందిరమ్మ కమిటీల ఆజమాయిషి, ఇళ్ల గురించి ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు, శనార్థితో మహిళా రైతు కుమ్మరి యాదమ్మ అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు. మరి ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రశ్నిస్తే మరి దాడులు చేస్తున్నారంట, బెదిరిస్తున్నారంట. మరి ఎందుకు మరి బెదిరిస్తున్నారు అనేది మరి అధికారులు అయితే చెప్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా అర్హులైన ప్రతి ఒక్కరికైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇందిరమ్మ ఇండ్లకి భూమి పూజ పాల్గొన్న డీసీసీ ప్రధాన కార్యదర్శి పటోల చంద్రశేఖర్ రెడ్డి అని ఒక వార్త చూడవచ్చు. మరి ఇందిరమ్మ ఇళ్లకు పూజ చేస్తున్న ఫోటో కూడా మీరు అక్కడ చూడవచ్చు. ఇంకా నేడు రైతులతో సీఎం ముఖాముఖి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అంటున్నారు, ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇక పంజాబ్లో సిద్దిపేట బీటెక్ విద్యార్థి ఆత్మహత్య అంట. మరి ఏమైంది, సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాటపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి బరిగే అజయ్ 24 పంజాబ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక లవ్లీ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పంజాబ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బీటెక్ చదువుతున్న విద్యార్థి 4 రోజుల క్రితం స్నేహితులతో వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్ళిన అజయ్ విషం తీసుకుంటున్నట్లు ఫోన్ ద్వారా స్నేహితులకు తెలియపరిచాడు. స్నేహితులు అజయ్ని పంజాబ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించారు. చికిత్స పొందుతూ అజయ్ మృతి చెందాడంట. మరి ఏం ప్రాబ్లం వచ్చింది ఏంటి అనేది తెలియదు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే, ఇక గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలి, ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తామని చెప్పేసి ఇక ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే అయితే ఇక్కడ చెప్తున్న వార్త అయితే చూడవచ్చు. ఇంకా పిల్లల భవిష్యత్తుతో చెలగాటమా, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, అపార్ట్మెంట్లో క్లాసుల నిర్వహణ, ప్రొసీడింగ్స్, నూతన స్కూల్ ఏర్పాటుకు రిపోర్టుల మాయ, నాణ్యతా ప్రమాణాలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇక గూడు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, అన్ని వర్గాల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కృషి, గట్కేసర్లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అని అక్కడ ఒక వార్త అయితే మనం చూడవచ్చు. ఇక ఉమ్మడి షామీర్పేట్ ప్రింట్ మీడియా నూతన అధ్యక్షుడిగా ఖ్యాతం రవి అయితే ఎన్నుకున్నారంట. మరి ఉమ్మడి ప్రింట్ మీడియాకు సంబంధించి కార్యవర్గం అయితే అధ్యక్షుడిగా ఖ్యాతం రవిని అయితే ఎన్నుకుంటారంట. ఇంకా హనుమాన్ దేవాలయంలో చోరీ అంట, ఉరియమ్మ ఇది దేవుని గుళ్ళ దొంగతనం చేసిరంట వీళ్ళెవరు.
ఇక చికిత్స పొందుతూ వ్యక్తి మృతి అంట. పురుగుల మందు సేవించి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నల్లంపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ తుక్కయ్య కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన చింతకుంట గంగయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల కొంతకాలంగా ప్రతినిత్యం మద్యం సేవిస్తున్నాడు. ఈ నెల 15న సాయంత్రం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. రోజు మద్యం సేవిస్తే ఎలా అని భార్య అనడంతో మనస్తాపం చెందిన అతను అదే రోజు మద్యంలో పురుగుల మందు కలుపుకొని సేవించాడంట. మరి ఇట్లా ఉంది పరిస్థితి. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగం మరువలేనిది. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అంటున్న వార్త అయితే చూడొచ్చు ఇక్కడ. ఇక నాచారంలో రోడ్డుపై పారుతున్న మురుగు, డ్రైనేజీ నీటిని కంపు కొడుతున్న కాలనీ తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు, అధికారుల అలసత్వానికి నిదర్శనం అంటున్న స్థానికులు, ప్రజాప్రతినిధులకు అధికారులకు కనిపించడం లేదా అంటున్న ప్రజలు సమస్యను పరిష్కారం అంటూ అభ్యర్థన అంటూ ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. మరి నిజంగా రోడ్డు మీద అయితే ఈ విధంగా నీళ్లు ప్రయాణిస్తే ప్రయాణికులు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఎట్లా ముందుకెళ్తారా అనేది మరి తెలియదు. మరి ఖచ్చితంగా అధికారులు మాత్రం వాటిపైన చర్య తీసుకొని దాన్ని పరిష్కరించాలి. ఇక బోనాల పండుగకు నిధులు పెంచండి, మంత్రి పొన్నం ప్రభాకర్కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వినతి చేస్తున్నట్టు ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక ఫుట్పాత్ ఆక్రమించి వ్యాపారం అంట. ఇంకా సనత్ నగర్ డివిజన్ పరిధిలో కర్రీ పాయింట్ నిర్వాహకుడు ఫుట్పాత్ను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నాడంటే మరి ఫుట్పాత్ ఉన్నదే మనుషులు నడవడానికి, మరి అట్లా వ్యాపారాలు చేసుకుంటే ఎట్లా, మరి నడిచే వాళ్ళు ఎట్లా నడుస్తారు? ఖచ్చితంగా దాని మీద అధికారులు అయితే చర్యలు తీసుకోవాలి. ఇక ప్రతి ఒక్కరూ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకం చదవాలి. సనత్ నగర్ బీజేపీ నేత ఆకుల మహేష్ కుమార్ అని ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక నార్సింగ్లో భారీగా డ్రగ్స్ పట్టివేత అంట. ఇక మా కులాల ప్రజలకు న్యాయం చేయండి. ఎంబీసీ కులాల హక్కుల పోరాట సమితి చేవెళ్ళే దళిత డిక్లరేషన్ ప్రకారం ఎస్సీ 57 కులాలు ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించి నిధులు మంజూరు చేయాలని ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బైరి వెంకటేష్ అంటూ డిమాండ్ చేస్తున్న వార్త అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రమావత్ సక్రూ నాయక్ అని ఇక్కడ ఒక వార్త అయితే మనం చూడొచ్చు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే నేడు రైతులతో సీఎం ముఖాముఖి, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ వెల్లడి అంటున్నారు. మరి ఈ రోజు అయితే సీఎం ముఖాముఖి ఉంటుందంటే రైతులకు ఏ సమస్యలు వచ్చినా డైరెక్ట్గా సీఎంకు చెప్పడం, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా సీఎంతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ వార్త అయితే చూడవచ్చు. మరి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ చెప్తా ఉన్న వార్త చూడవచ్చు మీరు అక్కడ. ఇక యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన అధికారి అంట. మరి నిజంగా యువతకు మధ్య ఈ మాదక ద్రవ్యాలకైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలి. వాటి వల్ల చాలా జీవితాలు అయితే ఖరాబ్ అవుతాయి. మీ భవిష్యత్తు కూడా, చదువుకునే భవిష్యత్తు కూడా ఖరాబ్ అయితే. దయచేసి వాటి జోలికి అయితే వెళ్ళొద్దు. ఇక ఎస్సీల భూముల్లో నిర్మాణాలు ఆపాలి. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు అంటూ కూడా వార్త చూడవచ్చు. ఇంకా పట్టణంలోని షెడ్యూల్ కాస్ట్ భూముల్లో అనధికారిక నిర్మాణాలు ఆపాలని జిల్లా కలెక్టర్ యోజేంద్ర బోయికి సోమవారం ప్రజావాణిలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మిట్టమీది బాలరాజు ఫిర్యాదు చేశారంట. మరి ఎస్సీల భూముల్లో నిర్మాణాలు చేస్తున్నారంట, మరి పర్మిషన్ లేకుండానే చేస్తున్నారంట. మరి ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది మరి వాళ్ళకే తెలియాలిగా. ఇక ప్రభుత్వ భూమి ఆక్రమణ నారాయణపేట జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన తీన్మార్ మల్లన్న టీం సభ్యులు అంట. మరి ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక పట్టణంలోని సర్వే నెంబర్ 139 విస్తీర్ణం A4 25 గుంటలు పల్లా బురుజు శివారులో గ్రామకంఠంకు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే భూమిని భూ బకాసురులు కబ్జా చేశారని నారాయణపేట జిల్లా తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కలెక్టర్ సీక్తా పట్నాయకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ భూముల దుకాణాల సముదాయాలు, ఇళ్ల నిర్మాణాలు అక్రమంగా చేపట్టినన్నారు. నారాయణపేట పట్టణ శివార్లో గల 3-4 సంవత్సరాల నుండి కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురై యథేచ్ఛగా దుకాణాల సముదాయాలు, ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారంటే అలీబాబా 40 దొంగల ముఠా మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. 3 రోజుల క్రితం భూబకాసూరులు కొంతమంది కలిసి యాదగిరి రోడ్డు పక్కన సుమారు 300 గజాల ప్రభుత్వ స్థలం అని హెచ్చరిక బోర్డు పెట్టినా కూడా దానిని పెకలించి హద్దురాలను ధ్వంసం చేసి యథేచ్ఛగా కబ్జా చేసి 2 కోట్లకు అమ్ముతున్నారని ఆరోపించారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని హాంఫట్ చేస్తూ
దొంగలకు సర్ది కట్టినట్లు వివరిస్తూ ఇష్టారాజ్యంగా కబ్జా చేస్తే విచ్చడవిలిగా దుకాణాలు సముదాయాలు నిర్మిస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది అర్థం కాని పరిస్థితి నెలకొందని తెలిపారంట. మరి ఇక్కడ నారాయణపేట జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేసిన తీన్మార్ మల్లన్న టీం సభ్యులంట. మరి అక్కడ దాదాపు ప్రభుత్వ స్థలాలు మొత్తం కబ్జా చేసి మరి వాళ్ళ ప్రైవేటుగా వాడుకోవడానికి షాప్స్ కానీ షట్టర్స్ కానీ నిర్వహించుకోవడానికి అయితే వాడుకుంటున్నట్లుగా ఇక్కడ వార్త చూడొచ్చు. మరి దానికి సంబంధించి మరి అధికారులు ఏ విధంగా చూస్తారనేది చూడాలి. ఇక టీచర్ల డిప్యూటేషన్లను తక్షణమే రద్దు చేయాలి ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం ఆది డిమాండ్ చేస్తున్న వార్త అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక రైట్ ఇంకో వార్త కనుక చూస్తే ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోండి నాగర్ కర్నూలు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అని ఇక్కడ వార్త అయితే చూడొచ్చు మనం. ఇంకా పెంటపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ సివిల్ విషయాల్లో పాల్గొంటూ అధికార దుర్వినియోగం చేస్తున్నాడని ఈ విషయాన్ని ఎంపీడీఓకు సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యం వహించారని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో వనపర్తికి చెందిన దయానంద్ ముదిరాజ్ సోమవారం ఫిర్యాదు చేశారు. వెంటపల్లి గ్రామంలో తెలుగు నాగన్న అనే వ్యక్తి గత నెల 5వ తేదీన మరణించగా వారసులకు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి వివరణ నో అబ్జెక్షన్ నోటీస్ లేకుండా కుటుంబంలోని కొందరు వ్యక్తులపై స్థిరాస్తి ఇంటి పేరు మార్పిడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. విధులకు దుర్వినియోగపరిచిన గ్రామ పంచాయతీ కార్యదర్శిపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంపీడీఓపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరిన వార్త అయితే మనం అక్కడ చూడొచ్చు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేటు పాఠశాలను సీజ్ చేయండి ప్రైవేటు విద్యా సంస్థలకు కొమ్ముగాస్తున్న సూర్యాపేట డీఈఓను సస్పెండ్ చేయాలి పీడీఎస్యూఈ జిల్లా అధ్యక్షుడు పుల్గూరి సింహాద్రి డిమాండ్ అంటూ ఇక్కడ వార్త చూడవచ్చు. మరి ప్రభుత్వ అనుమతులు లేకుండా అయితే ప్రైవేట్ పాఠశాలలు అయితే నడుస్తున్నాయంట. మరి ఎందుకు నడుస్తున్నాయి, ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఎట్లా నడుస్తున్నాయి అని కూడా అక్కడ కంప్లైంట్ ఇస్తున్న వార్త అయితే మనం చూడవచ్చు. ఇక కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో అధికారులు పనిచేస్తుండ్రు మా ఆర్జీలను కలెక్టర్ పరిష్కరించాలి కొప్పుల ప్రదీప్ రెడ్డిపై రాజకీయ కుట్రతోనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ ఇక్కడ ఒక వార్త అయితే వచ్చింది. ఇక కాలుష్య కంపెనీలపై చర్యలు తీసుకోవాలి పీఆర్పీఎస్ జిల్లా ప్రతినిధి బృందం డిమాండ్ ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫిర్యాదు అంటూ ఇంకో వార్త చూడవచ్చు. ఇక సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగన్న గౌడ్ అంటున్న వార్త అయితే చూడవచ్చు. ఇక వసతి గృహంలో డ్రైనేజ్ మురుగు విష జ్వరాల బారిన పడుతున్న విద్యార్థులు పట్టించుకొని అధికారులు పట్టణంలోని ఎల్లమ్మ టెంపుల్ ఎదురుగా ఉన్న గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో డ్రైనేజ్ మురుగునీరు చిన్న వర్షానికి చెరువులా మారుతుంది. హాస్టల్ ఎదురుగా ఉన్న ఎల్లమ్మ గుడి వద్ద భక్తులు మొక్కులు చెల్లించి మేకలు కోళ్లు కోసే రక్తం వ్యర్థాలను దుర్వాసన వెదజల్లుతుంది. దోమలు ఈగలు పెరిగి విద్యార్థులకు సీజనల్ వ్యాధులు బారిన పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ మరి ఇక్కడ వార్త చూడవచ్చు. మరి ఏంటి ఆ నిర్లక్ష్యం, అసలు మరి వసతి గృహంలో ఏదైతే హాస్టల్ ఉంటుందో హాస్టల్కి సంబంధించి అయితే మరి అక్కడ మేకలు కానీ కోళ్ళు కానీ కోసిన వాటి వ్యర్థ పదార్థాలు ఉంటాయో అవి అయితే చేస్తున్నట్ట. మరి దానివల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లుగా వాళ్ళ విద్యార్థులు అయితే ఆరోపిస్తున్న వార్త అయితే మనం అక్కడ చూడవచ్చు. ఇక ఉమ్మడి వరంగల్ సంబంధించిన వార్తలు చూస్తే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ నిధులు విడుదల చేయాలి స్వేరోస్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి అంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనం చూడవచ్చు. ఇక ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి లబ్ధిదారులకు కలెక్టర్ సత్య శారదాదేవి సూచన నల్లబెల్లి బీసీ వసతి గృహం తనిఖీ చేసినట్టే. ఇంకా ఇందిరమ్మ ఇండ్లను అయితే ఎవరికైతే అలాట్ చేసిరో వాళ్ళైతే త్వరగా నిర్మించుకోవాలి అన్నట్లుగా ఇక్కడ కలెక్టర్ అయితే చెప్తున్న వార్త అయితే చూడవచ్చు. ఇక సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోండి పరకాల డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి మధులిక అంటున్నారు. ఇంకా సబ్సిడీ గవర్నమెంట్ నుంచి ఏదైతే సబ్సిడీ పథకాలు ఉంటాయో అంటే మనకు ఏదైనా వ్యాపారం చేయడానికి కానీ ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టుకోవడానికి కానీ ప్రభుత్వం నుంచి అయితే సబ్సిడీ రూపంలో కొంత లోన్ అయితే వస్తుంది, కొంత లోన్ కట్టుకోవాల్సి ఉంటుంది, ఇంకొంత సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ మాఫీ చేస్తుంది. సో ఆ పథకాలను అయితే వాడుకొని మీ జీవితాలను అయితే బాగు చేసుకోవాలి అన్నట్టుగా మనం ఒక వార్త అయితే చూడవచ్చు అక్కడ. ఇక అన్ని కులాల అభ్యున్నతే నా లక్ష్యం మీరిచ్చిన పదవితో సదా మీకోసమే పనిచేస్తా మున్నూరు కాపు సంఘం భవనం శంకుస్థాపనలో ఎమ్మెల్యే నాయని అంటున్నారు. ఇంకా సో అన్ని కులాల అభ్యున్నతే నా లక్ష్యం, మరి మీ అందరితో మీరిచ్చిన ఆ బలంతోనే నేనైతే ఓట్లతోనే నేనైతే ఈ పదవిలో ఉన్నా అన్నట్టుగా ఎమ్మెల్యే నాయని అయితే అంటున్నారు. ఇక్కడ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకోవాలి బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పుగల్లా శ్రీకాంత్ అంటూ ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక వాలీబాల్ టోర్నమెంట్లో యువత పాల్గొనాలి పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ రిజ్వాన్ పాషా అంటూ ఇంకా అక్కడ ఒక వార్త చూడవచ్చు. మరి
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే చెట్టు నీడే వారికి గూడు అంట. మరి ఇది నిజంగా దారుణం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంపికలో పారదర్శకతతో పనిచేయాలని ప్రభుత్వ సంకల్పం. అధికారులు స్థానిక నేతలు పర్యవేక్షణ లోపం వలన పథకం లక్ష్యం నీరుగారిపోతుంది. లబ్ధిదారుల ఎంపికలో L1 కేటగిరీలో భాగంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి స్థలం ఉండి నిలువు నీడలేని వారిని గుర్తించి ప్రాధాన్యత ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల కమిటీ స్థానిక సెక్రటరీ సూచనల మేరకు లబ్ధిదారుగా ఎంపిక జరుగుతుందని అధికారులు చెబుతున్న మాట. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గడ్డిగూడెం గ్రామంలో చెట్టు నీడనే తోడుగా గత కొన్ని సంవత్సరాలుగా తాటి లక్ష్మి కుటుంబం జీవిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా నివాస గృహం లేకపోవడంతో ఎండకు వానకు నానా ఇబ్బందులు పడుతూ ఒక చెట్టు నీడన కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్లలో న్యాయం జరుగుతుందని ఆశించిన ఆ కుటుంబం తీవ్ర నిరాశ మిలిచిందంట. మరి నిజంగా చూడొచ్చు, ఈ ఫోటో చూడొచ్చు, వాళ్ళ వెనకాల చెట్టు చూడొచ్చు, వాళ్ళు ఇక్కడే పడుకుంటున్నారు, ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. మరి నిజంగా ఇలాంటి వాళ్ళకి కదా ప్రభుత్వం ఏవైతే పథకాలు ఉంటాయో వీళ్ళ వరకు చేరితేనే కదా మన రాష్ట్రం అయితే ఎప్పుడైతే బాగుపడుతుంది అని చెప్పడానికి. సో ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ అనుదూప్ దురిశెట్టి ఆదేశాలు జారీ చేసిందంట. మరిగా ప్రజావాణి ఏదైతే సమస్యల గురించి ప్రజావాణిలో అప్లికేషన్లు అయితే పెట్టుకుంటారో వారి సమస్యలు మాత్రం ఖచ్చితంగా వెంటనే పరిష్కరించాలి అన్నట్లుగా మన కలెక్టర్ చెప్తున్న వార్త అయితే అక్కడ చూడొచ్చు. ఇంకా పంచాయతీల్లో సమస్యలను పరిష్కరించుకోవాలి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులకు వినతి అని ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. ఇక పిండ్రిపోలులో విపక్షాల రాస్తారోకో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ అంట. ఇంకా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు జారీ కాలేదని మండల పరిధిలోని పిండ్రిపోలు గ్రామ ప్రజలు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన అయితే చేస్తున్నారంట. మరి కొందరికైతే మరి అర్హులు అయినప్పటికీ కూడా వాళ్ళకైతే ఇందిరమ్మ ఇల్లు అయితే రాలేదని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. మరి నిజంగా వాళ్ళకి రావాలి, అనర్హులకు ఇచ్చి కూడా వేస్ట్ కదా వాళ్ళకి. ఇక అప్రకటిత కరెంటు కోతలు నివారించండి, చెవిలో పూలు ప్లకార్డులతో వినూత్న నిరసన అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు. మరి అప్రకటిత విద్యుత్ కోతలను నివారించాలని జేబీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలో భజన మందిరం ఎదురుగా గత విద్యుత్ డివిజన్ ఇంజనీరు కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి చెవిలో పూలు చేతిలో ప్లకార్డుతో నిరసన తెలిపినట్టుగా వార్త చూడవచ్చు. మరి కరెంటు ఎప్పుడు పడితే అప్పుడు పోతుందట. మరి కరెంటు పోతున్న సమాచారం కూడా ఇస్తలేరంట. మరి హాస్పిటల్ కొంత పని ఉంటుంది, కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. మరి ఇట్లా కరెంటు పోతే మరి వర్క్ ఎట్లా చేసుకోవాలి, కనీసం చెప్తేనన్నా మేము దానికి రెడీగా ఉంటామన్నట్లుగా కూడా ఇక్కడక్కడ మనకైతే వార్త అయితే కనిపించిన పరిస్థితి అయితే చూడొచ్చు. రైట్, ఇంకా ఇవి శనార్థి తెలంగాణకు సంబంధించి 10 జిల్లాల ఉమ్మడి జిల్లాల వార్తలు. మరి చూస్తూనే ఉండండి. మరి రేపటి ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.